ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెండు అంబులెన్సులు రావడం జరిగింది. దాంట్లో తల్లి బిడ్డ ప్రోగ్రాము గతంలో ఉండింది, మధ్యకాలంలో ఆగిపోయింది. మళ్ళా తల్లి బిడ్డ ప్రోగ్రాం కింద మూడు వచ్చినాయి. మనకు ఎవరైనా కూడా వాళ్ళ ఆసుపత్రికి గర్భవతులుగా ఉండి ఇక్కడికి రావాలన్నా కూడా ఫోన్ చేస్తే పంపిస్తారు. లేదు ఇక్కడ ప్రసవించిన వాళ్ళని కూడా తీసుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేదానికి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఆటోలలో అందరికీ కార్లు ఉండని కారణంగా ఆటోలలో అందుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పించింది. అన్ని ప్రాంతాలలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అన్ని దాదాపు 300 వెహికల్స్ ఇచ్చినాయి. దాంట్లో మనకు కూడా 2 వచ్చినాయి. 3 వచ్చినాయి. ఆ 3 మనము సద్వినియోగం చేసుకుంటున్నాము. కారు డ్రైవర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ అపాయం చేశారు గవర్నమెంట్. వాళ్ళే వస్తారు కాబట్టి ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే మాదిరిగా ప్రభుత్వము విద్యా వైద్య రంగంలో ఎక్కువగా ఖర్చు పెడతా ఉంది. ఈ వైద్య రంగానికి విపరీతమైన డబ్బులు ఇచ్చి అత్యంత ఆధునికమైన పరికరాలు కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు తగ్గించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో మీరందరూ ఉపయోగిస్తే డాక్టర్లందరూ మంచి డాక్టర్లు ఉన్నారు. మరి డాక్టర్లందరూ ద్వారా మీరు ఉచితంగా మీరు రోగులు నయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రభుత్వ ఆసుపత్రులు తగ్గించి ప్రైవేట్ ఆసుపత్రులకు తగ్గించి ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువగా వచ్చి ఈ అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాలా. ప్రభుత్వము విద్యా ఆరోగ్యానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది కాబట్టి ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని మీరందరూ ఈ యొక్క సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు మనకు 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రీమోడలింగ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది పొద్దుటూరికి. ఇవి ఎంతో ఆనందకరమైన విషయం. మన గౌరవ ఎమ్మెల్యే గారు సార్ గారు వచ్చి ఓపెన్ చేయటం. ఇవి మెయిన్ వెహికల్స్ గర్భవతులు డెలివరీ అయిన తర్వాత ఉపయోగించుకోవచ్చును. చాలా మందికి పల్లెల నుంచి రావాలంటే ఆటోలు పట్టుకొని గర్భవతులు చాలా కష్టపడుతున్నారు. అట్లా లేకుండా ఒక్కసారి ఫోన్ చేసేస్తే వీళ్ళు వచ్చి ఆ గర్భవతులు చెకప్ యాంటీనేటల్ చెకప్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళ సొంత ఖర్చుల మీద పోకుండా మనం వీళ్ళ ఈ డెలివరీని ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తే గనక వచ్చి డెలివరీ అయిన తర్వాత ఇంటికి సురక్షితంగా చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు. ఈరోజు మన జిల్లా ఆసుపత్రి పొద్దుటూరుకు 3 అంబులెన్స్లలో మోటిగా 2 అంబులెన్సెస్ 102 ఎక్స్ప్రెస్ అంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రావడం జరిగింది. వాటిని మన గౌరవనీయ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వరదరెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వారు స్టార్ట్ చేశారు. ఇవి ముఖ్యంగా ఏంటంటే డెలివరీ అయిన తర్వాత తల్లితో పాటు బిడ్డను క్షేమంగా ఇంటి దగ్గర దిగబెడతారు. అదేవిధంగా యాంటీనేటల్ మదర్స్, ప్రెగ్నెంట్ మదర్స్ కూడా వీటిని రావచ్చు. వీటిలో డ్రైవర్స్ కూడా ఉంటారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ.